హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళటి వీడియో అయితే ఎండ్ వరకే చూడండి. మీకు అంటే లైఫ్‌లో జరుగుంటాయి. మనం అనుకోకుండా చాలా జరుగుతూ ఉంటాయి కదా! అసలు ఎన్ని ట్విస్టులొచ్చాయి అనేది చెప్తూ ఉంటాను. మార్నింగ్ లేవగానే మ్యాండేటరీగా మెంతుల వాటర్ తాగుతానండి. ఇది ఎందుకు తాగుతున్నారు అని అడిగారు చాలా మెంబర్స్. మనకి హార్మోన్ బ్యాలెన్సింగ్ అయినా హెల్త్‌కి చాలా మంచిదండి. ఇదనే కాదు జీలకర్ర వాటర్ అయినా అండ్ వాము, జీలకర్ర, సోంపు ఇవి 3 డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ కూడా తాగొచ్చు. ప్రెజెంట్ అయితే నాకు మెంతుల వాటర్ బాగా నచ్చాయి. అండ్ ఆ మెంతులు కూడా అంటే మొత్తం తినకపోయినా కొంచెం హాఫ్ అయితే తింటున్నానండి. ఇంకా తినగవేమో తీయగా ఉండు అన్నట్టు నాకు అలవాటైపోయాయి. సగం అయితే తింటాను. సగం అయితే ఇంకా మీకు చెప్పాను కదా! కొన్ని చెట్లకైతే వేశానండి. అండ్ అది నేను చెట్లు వేయడానికి కూడా అది ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టానండి. అంత పెద్దగా వస్తది అనుకోలేదు. నేను చిన్నగా వస్తది కదా! అందులో మట్టేసి పెడితే బావుంటది కదా! ఆ వేలో ఆలోచించాను గానీ అదేమో చాలా పెద్దదొచ్చేసింది. కొన్ని ఐటమ్స్ మనం నార్మల్‌గా షాప్‌కెళ్ళి తీసుకోవడమే బెటర్ అనేసి నాకైతే అనిపించిందండి. అండ్ ఈ కొన్ని ఐటమ్స్ అయితే నేను ట్రావెల్‌కెళ్తున్నాను కదా! అందులో సర్దుకోవడానికి పెడుతున్నాను. ఓహ్! ఇవన్నీ కూడా తీసేసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాకు అంటే ఇంకా మనం పిల్లలతోని వెళ్తున్నప్పుడు అన్నీ ముందే అంటే జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే మర్చిపోతూ ఉంటాం కదా! ఇంకా హడావిడిలో. అందుకే తీసుకెళ్లాల్సినవన్నీ కూడా పక్కకైతే పెట్టేసుకున్నాను. ఆ పెసర్లు చూసారు కదా! మా మమ్మీ లాస్ట్ టైము ఒక 15 కేజెస్ పెసర్లు తీసుకొచ్చిందండి. అవన్నీ అలానే ఉన్నాయి. సరే ఇంక వెళ్ళేటప్పుడు ఇవి ప్యాక్ చేసుకుందాం అనేసి ఇవన్నీ అయితే పక్కకు పెట్టేసుకున్నాను. అంటే మీ అందరికీ తెలిసిందే నాది మా చిన్న బాబు బర్త్‌డే అక్టోబర్ 23 అనేసి. మేము ముందు నుంచి ఏమనుకున్నామంటే ఒక వెకేషన్ లాగా వెళ్దాము. అండ్ బెంగుళూరులో మాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేదు. అండ్ పిల్లల బర్త్‌డేస్ ఇంకా ఎలా సెలబ్రేట్ చేస్తాం అంటే కొంచెం పిల్లలు కదా! చిన్న పిల్లలు కదా! వాళ్ళకి అందరితో కలిసి చేసుకుంటే బావుంటది కదా! ఫస్ట్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్దాం అనుకున్నాము. కానీ అమ్మ వాళ్ళ ఇంటికైతే ఇప్పుడు కుదరట్లేదులెండి. తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి అనుకున్నాము. కానీ టికెట్లు లేవండి. 2 స్పెషల్ ట్రైన్‌లేసారంట. అవి కూడా ఫుల్ అయిపోయాయి. సరేలే ఇంక టికెట్ లేకుండా బస్ జర్నీ అయితే చాలా ప్రాబ్లమ్ అండి. లాస్ట్ ఒక్కసారి ఎప్పుడో బస్ జర్నీ చేసాము. ఎంత కష్టమైపోయిందో ఇంక బస్ అయితే అస్సలు వద్దనేసి నేనేమనుకున్నానంటే గోకర్ణ వెళ్దాము. అయితే ఇంకా అక్కడైతే బీచ్ ఉంటది కదా! పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారనేసి ఇంక మొత్తం డిసైడ్ అయిపోయాము. మా హస్బెండ్ ఏంటంటే చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 30 డేస్ నుంచి ఫుల్ హెక్టిక్ వర్క్ అయిపోయిందండి. ఇంకా అంటే బాడీకి కూడా కొంచెం బ్రేక్ కావాలి కదా! ఆయనైతే లీవ్ పెట్టేశారు ఒక 1 వీక్. అండ్ దానికి తోడు దివాళీ ఉంది కదా! సో, ఆఫీస్‌లో చాలా మెంబర్స్ ఇంటికి వెళ్ళిపోతున్నారనేసి లీవ్ అయితే పెట్టారంట. ఇంకా మా ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నాము ఇంకా ఫైనల్‌గా ఎక్కడికెళ్తాం చెప్పండి? అత్తమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తున్నాము. ఫస్ట్ టైమ్ అండి కార్‌లో వెళ్తున్నాము. అంటే నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా ఆయన కార్ అంటారు అనేసి అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ ఇంకా అంటే వెళ్దాము. ఇంకా మా ఆయనకు కూడా హోమ్ సిక్ లాగా అయిపోయింది. అక్కడికి వెళ్తేనే బావుంటది. అమ్మ దగ్గరికి వెళ్ళాలి అలా అనేసి హోమ్ సిక్ పట్టేసుకున్నట్టుంది. ఇంకా నేను కూడా సరేలే అంటే ఆయన ఆనందమే నా ఆనందం గదా! ఇంకా ఒకసారి ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి మొన్న మా తమ్ముడొచ్చారు. వెంటనే వెళ్ళిపోయాము వచ్చేసారు. ఇప్పుడు ఆయనకి వెళ్ళాలి అనిపించినప్పుడు అంతే నేను కూడా సరే రెడీ వెళ్ళిపోదాము. అండ్ దానికి తోడు నేనేంటంటే మొన్న అట్ల తద్దికి వెళ్ళలేదుగా. అసలు తద్దికే వెళ్ళాల్సిందండి అట్ల తద్దికే. వెళ్ళలేదు. అయితే పంతులు గారు చెప్పారంట కార్తీక మాసంలో సోమవారాలు ఉంటాయి కదా! అప్పుడు కూడా తీర్చుకోవచ్చమ్మా తద్ది అని చెప్పారంట. ఆ తద్ది ఇప్పుడు కూడా అంటే ఒకవేళ నాకు పీరియడ్స్ అవన్నీ కుదిరితే ఆ పూజ కూడా చేసేసుకొని వస్తాము. అండ్ పిల్లలకి ఇప్పుడు చిన్నప్పుడండి మనం చెప్పినట్టు ఎక్కడికి రమ్మంటే అక్కడికొస్తారు. ఏదైనా చేస్తారు. పిల్లలకి ఎక్కువగా ఇట్లా గ్రాండ్ పేరెంట్స్‌తోని వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తే కూడా చాలా బెటర్. నేను ఫస్ట్ అటే అనుకున్నాను. కానీ అంటే ఫస్ట్ టైమ్ అంత జర్నీ కార్‌లో మా హస్బెండ్ అంత డ్రైవ్ చేయగలరు. ఎప్పుడూ వెళ్ళలేదండి అంత జర్నీ అయితే. చేయగలరో లేదో అనుకున్నాను గానీ ఇంక ఆయన వెళ్దాము అన్నారు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఇవాళ ఇడ్లీ పిండి ఉండే అండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి కలిపేసి చిన్న చిన్న పునుగులేసాను. అసలు మా ఇంట్లో ఎంత నచ్చేసాయో మా పిల్లలకి. మెయిన్‌గా మా చిన్న బాబుకండి ఈ బజ్జీలంటే భలే ఇష్టము. మైదా పిండి నేను చెప్పాను గదా! ఒకసారి వీడియో పెట్టాను చూసారా? మైదా పిండి బియ్యపు పిండి కలిపేసి నేను వేస్తాననేసి అదైనా ఇష్టంగా తింటాడు. ఇదైనా ఇష్టంగా తింటాడండి. మైదా పిండి గోధుమ పిండి కలిపేసి ఇందులో అయితే ఓన్లీ ఇడ్లీ పిండిలో నేను మైదా పిండి కొంచెము ఒక 2 స్పూన్లు బియ్యపు పిండి కలిపేసి ఇంక ఇలా సోడా గానీ అసలు ఏం వేయాల్సిన అవసరమే లేదండి. ఇలా చిన్న చిన్నగా వేయండి. ఎంత గుల్లగా వచ్చేసాయో అండ్ పిల్లలైతే బాగా ఇష్టంగా తిన్నారు.
దానిలోకైతే నేనైతే ఇంకా పీనట్ చట్నీ కూడా చేశాను. ఋషిబాబు స్కూల్లో చిన్న ఫంక్షన్ ఉంది, అంటే అదేదో దివాళీ సెలబ్రేషన్ ఉందంటే రెడ్ డ్రెస్ అంటే ఇంకా పార్టీ వేర్ డ్రెస్ వేసుకోవాలంటే అది వేసుకున్నారు. ఇంకా ఏ డ్రెస్ వేసుకుంటే ఆ చిన్న బాబుకి కూడా అదే వేసేస్తాడండి. నేను అన్నాను ఇంట్లో ఉంటారా, కంఫర్ట్గా ఉండదు అన్నా కూడా చెప్తే వినలేదు. అండ్ నాకు కూడా స్కూల్లో చిన్న పని ఉందండి, అక్కడికైతే వెళ్ళాను స్కూల్కి. అండ్ స్కూల్లో టీచర్ కూడా మన వ్లాగ్స్ చూస్తారంటే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎంత అంటే కొంతమంది ఇప్పుడు మా హస్బెండ్ కూడా చెప్తుంటారు, మా ఆఫీస్ వాళ్ళు నీ చూస్తారు అండ్ మా హస్బెండ్కి వచ్చి కూడా చెప్తారంట. అలాంటివి వింటున్నప్పుడు భలే హ్యాపీగా భలే అంటే మోటివేషన్ వస్తూ ఉంటుంది కదా లోపల నుండి. ఇంకా నేనైతే వంటలోకి ఇవాళ రొయ్యలు బీరకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను. నిన్న మా హస్బెండ్ రొయ్యలు తీసుకొచ్చానండి, అవి కొంచెము మునక్కాడల్లో వేసి వండాను. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, 1 కేజీ అలా తీసుకొచ్చారు. ఇద్దరమే అంటే ముగ్గురమే కదా తినేది, ఏమైపోతాయి చెప్పండి. అందుకే ఇంకా ఇవాళ బీరకాయలో వేసేద్దాము అనుకున్నాను. అసలు ఈ కాంబినేషన్ అంటే రొయ్యలు మునక్కాడ, రొయ్యలు వంకాయ, రొయ్యలు బీరకాయ అసలు ఎంత బాగుంటాయో. నేను పుట్టింది పెరిగింది అంతా కూడా అమ్మ వాళ్ళ ఇంటికాడ అండ్ వెజిటేరియన్గా, కానీ ఇప్పుడు మాత్రం అసలు ఎంత ఇష్టంగా తింటానండి ఈ కాంబినేషన్స్ అయితే. భలే నచ్చేసాయి నాకు ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా. నేను అక్కడ ఆనియన్స్ కట్ చేస్తూ ఉన్నాను. నేను ఎంత అసలు అంటే కొన్నిసార్లు నా మైండ్ పనిచేయదా ఏంటా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో వెజిటేబుల్ చాపర్ ఉంది, అందులో వేస్తే త్వరగా అయిపోతాయి కదా. నేను అక్కడ కట్ చేస్తూ కళ్ళు నలుముకుంటూ నాకు ఆనియన్స్ మొత్తం కట్ చేశాక అనిపించింది, అబ్బా ఎందుకు ఇంత కష్టపడుతున్నాను, ఆ చాపర్లో వేయచ్చు కదా అనేసి. అండ్ నా మైండ్లో మొత్తము కార్లో ఎలా వెళ్తాము, పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు, అంతసేపు కూర్చుంటారా లేదా, అసలు 100 క్వశ్చన్లు. అందుకే నేను అనుకుంటే ఏ పని కూడా అంటే మనము మనస్ఫూర్తి ఏదైనా ఫోకస్ పెట్టి చేసామనుకోండి అది కరెక్ట్గా చేస్తాము. మన మైండ్ ఎక్కడనో ఉండేసి మనం ఏదో పని చేస్తూ ఉంటే ఇలానే అన్నీ అలా ఉంటుంది కదా. నాకైతే బాగా కంగారు వచ్చేసింది, ఎందుకంటే మాకంత ట్రావెల్ ఎక్స్పీరియన్స్ మంచిగా అయితే ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు ఏదో ఒక హడావిడైపోవడము. అండ్ ఈసారి అయితే ఏం ట్రైన్లు అలా కాదులేండి. ఇంకా మేమేమో ఒకవేళ మనకి అంత కూర్చోలేకుండా పిల్లలు ఏడ్చేస్తే మధ్యలో ఎక్కడైనా బ్రేక్ తీసేసుకుందాము, ఒక 1 డే అక్కడ స్టే చేసేద్దాము, అలా ఇంకా మొత్తం ఫుల్గా డిసైడ్ అయిపోయామండి. ఏదైనా రిస్క్ తీసుకోకుండా సింపుల్గా వెళ్ళిపోదాము అనేసి అయితే అనుకున్నాము. అందుకే ఇంకా బయలుదేరుతున్నాము. మేమైతే సండే రోజు అయితే బయలుదేరుతామండి. ఈ రొయ్యల కర్రీ బీరకాయ ఉంది కదా, ఇది అత్తమ్మ స్టైల్ అండి. మా అత్తమ్మ ఇట్లనే చేస్తారు, మొత్తం ఆనియన్ ఎర్రగా ఫ్రై చేయరు, కొంచెం ఫ్రై చేశాక బీరకాయలు అండ్ ఈ రొయ్యల్ని నేను ముందే ప్రాసెస్ చేసి పెట్టాను. ఏంటంటే ఉప్పు పసుపు వేసేసి ఉడికించేసి వాటర్ పారేసేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. అది ఇంకా ఏ కర్రీలో అయినా కూడా యూజ్ చేయవచ్చు. అలా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా బీరకాయతో పాటు రొయ్యలు కూడా వేసేసుకున్నాం అనుకోండి, 2 మగ్గిపోతాయి. చాలా బాగుంటాయండి ఇలాంటి కాంబినేషన్స్. అండ్ ప్రోటీన్ ఫైబర్ 2 కలుపుకొని తినడం. ఇంకా నేను అంటే కట్ చేసేటప్పుడు నాకేమో అమ్మో ఇంత కర్రీ అంటే ఎక్కువైపోద్దేమో అలా అనిపిస్తుంది. అది ఉడికాక మొత్తం అంటే దగ్గరికి వచ్చేసాక చాలా తక్కువ క్వాంటిటీ అయిపోతాయి కదా. అండ్ ఇంట్లో ఏంటంటే ఋషిబాబు అయినా మా హస్బెండ్ అయినా నేనైనా కూడా కర్రీ కొంచెం ఎక్కువగానే తింటాము. అండ్ ఈ కర్రీ అయితే చిన్న బాబు తినట్లేండి, కారం వేసాను చూసారు కదా, కారం వేస్తే అస్సలు తినడండి. ఇంకా నేను కూడా పెట్టనులేండి, ఎందుకంటే ఇంకా తినడం తెలిసి కూడా ఇంకా పెట్టడం ఎందుకులే అనేసి ఇంకా సపరేట్గా అయితే చేస్తాను. ఈ బీరకాయ చేసినప్పుడు ఏం చేస్తున్నానంటే ఫుల్ బీరకాయని తీసుకొని మంచిగా తురిమేసి ఇంకో పక్కకే మళ్ళీ తాలింపు అయితే వేసేసుకొని ఆ తురిమి వేసేసి మంచిగా ఫ్రై చేసేసి కొంచెం వాటర్ వేసేసి ఉడికియడమే. మీకు కానీ పిల్లలు ఉంటే కొద్ది రోజుల వరకు ఒక 2-3 ఇయర్స్ వరకైనా ఇలా సపరేట్గా చేసి పెట్టండి. ఎందుకంటే మనం ఇందులో ఆయిల్ తక్కువ వేస్తాం, ఉప్పు కారాలు అలా తక్కువ వేయడం వల్ల వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ తింటారు. అండ్ వాళ్ళ హెల్త్కి కూడా మంచిది ఇలా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడము. అండ్ చాలామంది పిల్లలకి కాన్స్టిపేషన్ అలా ప్రాబ్లం ఉంటూ ఉంటుంది కదా. తప్పకుండా ఇలా బీరకాయ కానీ సోరకాయ కానీ ఇలా మీ పిల్లలు ఏ వెజిటేబుల్ అయితే చూ చేయరు. మా చిన్నబాబుకి టీత్ వచ్చాయండి, బట్ అంత ఎక్కువగా చూ చేయడు. ఇంకేం చేస్తాను చెప్పండి, అలా చూ చేయకపోతే ఇలా మంచిగా అంటే తురిమేసి ఇలా చేసి పెట్టండి. క్యారెట్ కూడా ఇలానే చేస్తాను. ఏ కర్రీ అయినా చేస్తే ఇంకా మొత్తం అది ఫుల్గా అంటే ఒక బీరకాయ ఫుల్గా తినేస్తారు, 2 పూట్లకి సరిపోతుంది. ఈ కర్రీ కూడా మాకు మంచిగా సరిపోతుంది. అండ్ ఒకరు కామెంట్ పెట్టారు పిల్లలు కారం తింటే స్ట్రాంగ్గా ఉంటారని. అలా ఏం లేదండి. నేను నాకు తెలిసి ఒక 4-5 పీడియాట్రిషియన్స్ని అడిగాను, వాళ్ళందరూ కూడా లేదమ్మా వాళ్ళు ఎలా తింటే అలానే పెట్టండి అంటే కొంతమంది పిల్లలు ఏంటంటే పాలు మానేశాక కొంచెం కారం తింటారంట, మేబీ కావచ్చు. మా పెద్ద బాబు కూడా అంతే అండి,
నేను చెప్తున్నాను కదా 2-3 ఇయర్స్ వరకు అస్సలు కారం తినేవాడు కాదు. ఇప్పుడు ఆ కర్రీ తినేస్తాడు. ఇప్పుడు నేను కొంచెం కారం వేసి అలా చేశాను కదా, ఆ కర్రీ తినేస్తాడండి. ఇప్పుడు చిన్నబాబు కూడా అంతే. ఇంకా పాలు మాన్పించేస్తాను. ఎందుకులే ఈ బర్త్డే ఏముంటుంది, ఇప్పుడు అంతా క్రాంకీగా అయిపోతాడు అనేసి ఇప్పుడైతే చూస్తున్నాను. ఇంకా 2 ఇయర్స్ అయిపోయింది కదా, 2 ఇయర్స్ సరిపోతుంది అని అయితే పీడియాట్రిషియన్ చెప్పారు. మీరు ఎప్పుడైనా పాలు మాన్పించాలి అనుకుంటే ఒక 2 ఇయర్స్ వరకు ఇవ్వండి, ఇంకా ఏనా సరిపోతుంది. నేనైతే ఇంకా చూస్తున్నాను, సరేలే ఇంకా మెల్లమెల్లిగా ఇప్పుడు ఊరు నుంచి వచ్చేసాక అయితే తప్పకుండా పాలైతే మాన్పించేస్తానండి బాబుకి. నాకు కూడా బాగా నీరసంగా అలా ఉంటుంది. యాక్చువల్గా నేను ఇవాళ మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, ఎందుకంటే నేను ఫుల్ బాడీ చెకప్కి కూడా అంటే టెస్ట్లకు అయితే ఇచ్చాను. ఎప్పుడైనా అండి మనకి ఎప్పుడైనా అంటే బాడీలో కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు ఎవ్రీ 6 మంత్స్కి ఫుల్ బాడీ చెకప్ అయితే చేయించుకోండి. నేనైతే మెడిబడి ఉంటుంది కదా, ఆ యాప్లో బుక్ చేసుకున్నాం అనుకోండి, 2,000-2,500 ఉంటాయి అనుకుంటా. మనకి వాళ్ళే ఇంటికి వచ్చి శాంపిల్స్ అన్నీ తీసుకొని వెళ్తారు. అంటే మనం శాంపిల్స్ ఇచ్చే వరకు ఏమీ తినకూడదు. నేను ఇవాళ మళ్ళీ శాంపిల్స్ ఇచ్చాను. ఆల్రెడీ 6 మంత్స్ బ్యాక్ చేయించుకున్నానండి. మళ్ళీ నాకు ఎందుకో కొంచెం నీరసంగా అనిపిస్తుంది అనేసి మళ్ళీ కూడా ఫుల్ బాడీ చెకప్కి అయితే ఇచ్చాను. చూడాలి ఈవినింగ్ వరకు రిపోర్ట్స్ ఏమొస్తాయి ఏంటి అనేది. నా కర్రీలు 2 కూడా అయిపోయాయండి. హ్యాపీగా ఇలా చేసి పెట్టుకుంటే 2 పూట్లకి అయిపోతాయి. ఇవాళ అయితే ఎగ్ బాయిల్ చేయట్లేదండి. నిన్ననే ఎగ్ బాయిల్ చేశాను. ఏం చేస్తున్నానంటే ఒకరోజు బాయిల్డ్ ఎగ్, ఒకరోజు ఆమ్లెట్. ఇవాళ నెయ్యి వేసి ఆమ్లెట్ వేసేసి ఇచ్చేస్తాను. అది కూడా ఈవినింగ్ స్నాక్ లాగా ఇచ్చేస్తాను. ఎందుకంటే మా వాళ్ళండి అసలు ఎగ్ వైటే తింటారండి, ఆ ఎల్లో తినరు. ఎల్లోలో కూడా బలం ఉంటుంది కదా, అందుకే ఇంకా ఒకరోజు ఎగ్ బాయిల్ చేసేస్తే ఒకరోజు మాత్రం ఇలా ఆమ్లెట్ వేసేసి ఇచ్చేస్తాను. చూసారు కదా, మరి రిషిబాబుకి ఇష్టమైన కర్రీ అనుకోండి తినేస్తాడు. అదే కొంచెం ఇష్టం లేని కర్రీ అనుకోండి మనం తినిపియాల్సి వస్తుంది. ఋషి ఇష్టంగా తిన్నాడు. అండ్ మా వసిబాబు కూడా చూడండి ఎంత మంచిగా తింటున్నాడో. పిల్లలకి మంచిగా వాళ్ళు తినేలాగా చేసి పెట్టండి. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. ఒక్కొక్కరు పిల్లోడు ఒక్కొక్కలాగా ఉంటారు. ఏదో అంటే మా పిల్లల్ని ఇలా వీడియోలో చూసేసి వీళ్ళు ఇంత అన్నీ ఇలానే తింటారా అని అయితే కాదు, కానీ మోస్ట్లీ వాళ్ళు తినేయే ఎక్కువగా చేసి పెడుతూ ఉంటాను. పిల్లలు ఇద్దరు తిన్నారు. అండ్ చిన్నబాబు పడుకుంటే పెద్ద బాబు అయితే ఇంకా ఏదో స్కెచ్లు పట్టేసి ఏదో ఆడుకుంటూ ఉంటాడు. నేనైతే ఇంకా బట్టలు సర్దేస్తున్నానండి. నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే, అంటే ఆడపిల్లలు ఉంటేనే మనం ఎక్కువ నార్మల్ బట్టలు కొంటాం అలా అంటారు కదా, రాంగ్ అండి. ఏ పిల్లలున్న బట్టలు కొంటానే ఉంటాం అన్నట్టు మా పిల్లలకైతే ఎన్ని బట్టలు ఉన్నాయో. అంటే చిన్నబాబు అయితే మొత్తం ఇంకా చిన్నపిల్లలే మొత్తం ఊరికే పాడైపోతూ ఉంటాయి కదా. మెయిన్ మా పెద్ద బాబుకండి అన్నీ కూడా కరెక్ట్గా మ్యాచింగ్ ఉండాలి. రోజు సాక్స్లు వేసేసి ఒక 3-4 పేర్లైనా చేంజ్ చేస్తాడండి ఒక రోజులో. అండ్ నార్మల్ అంటే షార్ట్స్ అలాంటివి వేసుకోడు, ఓన్లీ జీన్ ప్యాంట్లే. అబ్బా ఈ జీన్ ప్యాంట్ ఏంటో కానీ అసలు నాకు తెలిసి ఒక 10 జీన్ ప్యాంట్ల వరకు ఉన్నాయండి. నాకైతే అదే షాకింగ్గా అనిపిస్తుంది. మా హస్బెండ్ అయినా అంటే ఆయనకి అంతగా బట్టలు కొనుక్కోవాలి అలా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. నేనే చెప్తూ ఉంటాను. నేనే ఎక్కువగా ఒక 3-4 మంత్స్కైనా ఒకసారి తీసుకెళ్ళి కొనిపిస్తూ ఉంటాను. ఎందుకంటే నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు అండ్ మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఇంకా డ్రెస్సులు కూడా రోజు వేసుకుంటూ ఉంటారు కదా, పాడైపోతూ ఉంటాయి కదా, నువ్వు కొనుక్కో అనేసి నేనే ఇంకా వెళ్ళినప్పుడల్లా కొంచెం ఎక్కువ అమౌంట్ ఒక 10,000 అలా కొనేసి, ఇంకా 10,000కి ఏమొస్తాయి చెప్పండి, ఒక 2 పేర్లు వస్తాయి. మా ఆయనకైతే ఒక ప్యాంటు షర్ట్ ఒక 2 పేర్లు వస్తాయి అంతే. ఇంకా వెళ్ళినప్పుడల్లా ఆయనకేంటంటే పిల్లలకి ఎక్కువగా కొనడం ఇష్టము, నాకేమో మా హస్బెండ్ కొనుక్కుంటే బెటర్ కదా. ఇంక పిల్లలు ఇంట్లోనే ఉంటారు, స్కూల్కి వెళ్తారు అలా అనుకుంటూ ఉంటాము. ప్రతి దానికి ఇంకా పిల్లలకు కూడా ఈ మధ్యకాలంలో బట్టలు ఎక్కువగానే తీసుకున్నామండి. చెప్తున్నాను కదా, మరి ఋషిబాబు ఏవి కొత్తగా ఉంటే ఆ బట్టలు వేసేసుకుంటాడు. ఇంకా పాతవన్నీ అలా పెడుతూనే ఉంటారు. ఎప్పటికప్పుడు తీసేస్తూనే ఉంటానండి. ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే అంటే కొంచెం మంచిగా ఉన్నప్పుడే ఇస్తే బెటర్ కదా. కొంచెం చిన్నగా టైట్గా అయిపోయినవి, వీళ్ళు ఎక్కువగా వేసుకొనివి అలా ఎవరైనా అపార్ట్మెంట్లో చాలా మెంబర్స్ వస్తూ ఉంటారు కదా క్లీనింగ్ వాళ్ళకైతే ఇంకా పిల్లల బట్టలు ఇస్తూనే ఉంటాను. అదే అనిపించింది, అమ్మాయిలున్నా ఈ కాలంలో అబ్బాయిలున్నా అంతా సేమ్ అండి. అంటే ఒకప్పుడు చాలా మెంబర్స్ అండ్ ఇప్పుడు కూడా అంటారండి నన్ను ఎవరైనా చూసంటే మా ఇలా విలేజెస్లో మా అమ్మ వాళ్ళ సైడ్ అబ్బా అనుషకి ఏంటి 2 అబ్బాయిలు మంచిగా అనుకుంటారు. అలా ఏమీ లేదండి. ఈ కాలంలో అమ్మాయిలతో పడే టెన్షన్ స్ట్రెస్ అబ్బాయిలతో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందండి. అండ్ ఈ కాలంలో అమ్మాయిలు కూడా ఫుల్గా అల్లరి చేస్తారంట. మా ఫ్రెండ్కి అంటే చాలా మా ఫ్రెండ్స్కి అమ్మాయిలు ఉన్నారండి. నేను అమ్మాయిలు ఉంటే అల్లరి చేయరేమో, సైలెంట్గా ఉంటారు అలా అనుకున్నాను, కానీ ఎవరైనా అంతే అండి ఈ కాలంలో. ఇంకా ఇదైతే బర్త్డే కోసం తీసుకున్నామండి. ఈ డ్రెస్సులు అయితే ఇద్దరికి సేమ్ తీసుకున్నాము. ఈ రెడ్ కలర్ మాత్రం మా పెద్ద బాబుదండి సెలక్షను. చెప్పినా కూడా వినలేదు, వద్దురా బాబు ఈ రెడ్ కలర్ ఎందుకురా అంటే, అసలు అదే కావాలి, అది స్పైడర్ మ్యాన్ కలరు, నీకేం తెలుసమ్మా అది ఇదని అంటూనే ఉంటాడు.
సరేలే ఇంకెందుకులే అనేసి ఆ కలర్ అయితే తీసుకున్నాము. అండ్ చిన్న బాబు కోసము ఈ ప్యాంట్లు తీసుకున్నానండి. ఎప్పుడైనా అంటే ఒక 2 ఇయర్స్ అంత ఏజ్ వాళ్ళకి జీన్ ప్యాంట్ల కంటే ఇవి కాటన్ జీన్ అని అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మాల్లోనే తీసుకున్నాను నేను లాస్ట్ టైం పోయినప్పుడు. ఈ కాటన్ జీన్ తీసుకుంటే కొంచెం కంఫర్ట్గా ఉంటాయి. యాక్చువల్గా మేము చెప్తున్నాను కదా గోకర్ణ వెళ్దాము అనేసి ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నానండి. అక్కడ చల్లగా ఉంటుంది కదా ఎందుకులే అని. కానీ ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ మాత్రం కొంచెం వేడిగానే ఉంటుందండి. ఈ డ్రెస్ ఉంచుకుంటాడో ఉంచుకోడో సర్లే ఇంక కొద్దిసేపు అయినా వేసేసి అక్కడ నరసాపురం పోయినాక ఒక చిన్నగా అంటే హాఫ్ హ్యాండ్స్లో ఇంకొక పేరు ఏదైనా తీసుకుందాము అనుకుంటున్నాను. ఇంకా నేను కూడా నా బర్త్డేకి అసలు ఏమీ ప్లాన్ చేసుకోలేదండి. అన్నీ కూడా సడన్గా వచ్చాయి. అండ్ తద్ది రోజు కూడా ఒక కొత్త చీర కట్టుకోవాలి కదా, అంటే పూజ చేసాక మళ్ళీ ఈవినింగ్ రెడీ అవుతారు కదా, ఆ శారీ కూడా ఏమీ తీసుకోలేదు. చూడాలి లాస్ట్ మూమెంట్లో ఒక ఆవిడకైతే బ్లౌజ్కి అయితే ఇచ్చాను. అది మరి బ్లౌజ్ రెడీ అవుతుందా, డైరెక్ట్గా అంటే ఆవిడని డిజైన్ చేసేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి పంపించమని చెప్పాను. ఏమవుతుందో ఏంటో అండి, అన్నీ లాస్ట్ మూమెంట్లో అసలు కంగారుగా ఉంది. అండ్ ఈ మధ్యకాలంలో నేను ఏది పెట్టినా కూడా ప్రమోషన్, మీరు ఎందుకు ఇలాంటి ప్రమోషన్ చేస్తున్నారు అని అంటూ ఉంటారు. నాకు ఏదైనా యూజ్ అయిన ప్రోడక్ట్లు నేను చాలా వరకు ముందైతే లింకులు ఇచ్చేదాన్ని కాదండి. ఏదైనా ప్రోడక్ట్ చూపించినా కూడా మీరు అసలు ఎందుకు ప్రోడక్ట్ చూపించడము, మాకు లింక్ కూడా ఇవ్వరు, మాకు కొనుక్కుంటాం కదా అలా అంటూ ఉన్నారు. ఇప్పుడు అండ్ యూట్యూబ్ షాపింగ్ కూడా వచ్చింది కదా, బెటర్గా అనేసి అక్కడ ట్యాగ్ చేస్తున్నాను అంతే అండి. అవన్నీ కూడా నేను నా ఓన్ మనీ ఖర్చు పెట్టి మరీ తీసుకున్నవి, నాకు యూజ్ అనిపించినవి. అది మీకు కొంతమందికి చూసేసి ఇదేముందిలే యూజ్లెస్ అలా అనిపించవచ్చు. ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. నాకు అది యూజ్ అనిపించింది అందుకే షేర్ చేశానండి. కానీ ఇంకా కొంతమందికి మేబీ నచ్చలేదో మరి అలా అయితే కామెంట్ చేశారు, మీరు అన్నీ కూడా ప్రమోషన్ చేస్తూనే ఉంటారా అనేసి. అన్నీ అయితే ప్రమోషన్ కాదండి, బట్ మీరు కానీ అవి కొనుక్కుంటే నాకు కొంచెం అంటే డబ్బులు రావని కాదు, నాకైతే కొంచెం మనీ వస్తుంది అలా అనేసి. అంటే నాకు యూజ్ అయిన ప్రోడక్ట్లే నేను చూపిస్తున్నాను, వాళ్ళెవ్వరూ నాకు ఫ్రీగా అయితే ఇవ్వట్లేదు. అండ్ అత్తమ్మకి తీసుకెళ్దాం అనేసి ఈ లడ్డూలు చేస్తున్నానండి. ఇవేంటంటే పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ ఒక 5-6 రకాలు వేసేసి మెయిన్ నల్ల నువ్వులండి. నల్ల నువ్వుల్లో చాలా కాల్షియం ఉంటుందంట. ఈ లడ్డూలు అయితే ఒక మెజరింగ్ కప్పు, ఇప్పుడు అక్కడ ఒక కప్పు తీసుకున్నాను చూసారు కదా బెల్లము, ఆ కప్పుతో మీకు అన్ని సీడ్స్ కూడా ఆ కప్పుతోని మెజర్మెంట్గా తీసుకున్నానండి. ఇవి మీరు మంచిగా అంటే బాగా తక్కువ ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక 10 to 15 minutes మంచిగా ఫ్రై చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి. నేను మిక్సీ వేసేటప్పుడే మంచిగా పౌడర్ అయిపోయాక అందులోనే బెల్లము కొంచెం నెయ్యి కూడా కలిపేస్తాను. అలా అయిపోతే మనకు ముద్దలాగా అయిపోతుంది, ఈజీగా లడ్డూలు చేసేసుకోవచ్చు. మీరు ఇంట్లో మీ పిల్లలకు కానీ మీరు తిన్నా ఎవరికి పెట్టినా కూడా చాలా హెల్తీ అండి. అండ్ బెల్లం కూడా నేను ఏంటంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే నేను తెచ్చేసుకుంటూ ఉంటాను, సో అది ఎక్కువగా యూస్ చేస్తాను. లేదంటే ఇదైతే ఇప్పుడైతే బెల్లం అది అయిపోయిందిలేండి. ఇది కొంచెము దాన్ని ఏమంటారు నల్ల బెల్లం లాగా ఉంటుంది, అది ఆర్డర్ పెట్టాను. ఆర్గానిక్ జాగ్రీ అని మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి, అది తీసుకున్నాను. మిక్సీ పట్టేసుకుంటే చూసారు కదా ఇలా చిన్న చిన్న లడ్డూలు అయితే చేసేసుకోవచ్చు. ఇది కొంచెం చిన్న సైజులో చేసుకోండి, ఎందుకంటే మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఇప్పుడు ఇవి రుషి కూడా తింటాడు, రుషి తింటాడు కాబట్టి రుషికైతే ఒక లడ్డు. ఇప్పుడు మనలాంటి పెద్దవాళ్ళు తినాలంటే 2 లడ్డులు, ఎందుకంటే నువ్వులు వేస్తాము ఇవన్నీ వేస్తాం కదా, పిల్లలకి వేడి చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఏవైనా అండి తక్కువ క్వాంటిటీ తింటే ఏం కాదు, అదే ఎక్కువ తినేసామనుకోండి ఏదైనా సైడ్ ఎఫెక్ట్లో వస్తాయి. అందుకే ఇంకా ఇవాళ అయితే ఈ లడ్డూలు అయితే ప్రిపేర్ చేశాను. చూడాలి మా అత్తమ్మ రియాక్షన్ ఎలా ఉంటుంది, అత్తమ్మకి నచ్చుతాయా లేదా అనేసి. ఎవ్రీ టైము తీసుకెళ్దాము అనుకుంటున్నాను. అండ్ డ్రై ఫ్రూట్ లడ్డూలు చేద్దాము అనుకున్నాను, కానీ ఇంకా నాకు టైం కుదరలేదండి. సరేలే ఆ డ్రై ఫ్రూట్ ప్యాకెట్లు, డేట్స్ అవన్నీ కూడా సర్దేసుకొని వెళ్తున్నాము. భలే హ్యాపీగా ఉందండి. నేను అంటే నార్మల్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత ఎగ్జైటెడ్ హ్యాపీగా ఉంటానో మా అత్తగారి ఇంటికి వెళ్ళినా అంతే ఎగ్జైటెడ్ హ్యాపీగా ఉన్నాను. బట్ ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ ఫేస్లో అదొక టైప్ ఆఫ్ ఆనందం చూశానండి. ఓకే అంటే నేను ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు మా హస్బెండ్ ఫేస్ని, కానీ ఆ హోమ్ టౌన్కి వెళ్ళడం అంటే నాకంటే ఆయన ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళడానికి. తన ఫ్రెండ్స్ని కలవచ్చని, వాళ్ళ ఫ్యామిలీ, ఆ ఊరు అంతే. నరసాపురం అంటే చాలండి. దానికి తోడు ఇప్పుడు ఫస్ట్ టైం కారు వేసుకొని వెళ్తున్నాం కదా, ఓకే సొంత కారు సొంత ఊరికి వెళ్తున్నాము అనే ఆనందం ఎక్కువగా ఉంది. చూడాలి మరి డ్రైవ్ చేయగలరా, అంటే చాలా దూరం కదండి, మరి ఎలా ఉంటుంది ట్రిప్ ఏంటి అనేది. ఇంకా మేమేమో కార్ బెడ్ ఆర్డర్ పెట్టాను, అది పెట్టి నాకు తెలుసు ఆల్మోస్ట్ 1 month అయిందండి. ఎప్పుడు కూడా అసలు టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ టెస్ట్ చేయట్లేదు. సరే ఇంకా రేపు వెళ్తాం కదా మళ్ళీ
అనేసి అయితే ఇంకా ఇవాళ అయితే టెస్ట్ చేద్దామనేసి కిందికి వెళ్తున్నాము. అక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నాము. మా చిన్నబాబు చూశారు కదా, నన్ను తీయమ్మ నన్ను ఇప్పుడే అంత చిన్నోడికి తెలిసిపోయిందండి. కరెక్ట్గా కార్ దగ్గరికి వచ్చేసరికి కార్ కీస్ మర్చిపోయారంట మా ఆయన. అసలు ఎలా నవ్వుతున్నారు చూడండి. అన్నీ పిల్లలుంటే అంటే ఇంకా అన్ని పిల్లలు అనడం కూడా కాదులేండి, మేము ఏదో మాట్లాడుకుంటూ అలా వచ్చేసాము. సరే పైకి వెళ్ళి కార్ అంటే కీస్ తీసుకొస్తానని చెప్పారు. ఫైనల్గా ఎన్ని తంటాలు పడ్డామో అండి. ఇది మాకు అర్థం కాలేదు ఫస్ట్. అది గాలి ఎలా నింపాలి ఈజీ అండి, బట్ మనకు ఆ టెక్నిక్ తెలియాలి కదా. అటు కింద మీద పడేసి ఫైనల్గా అయితే కార్కి అయితే అది చేసేసాము. అండ్ ఈ కార్ బెడ్ ఎలా ఉందనేది నేను యూజ్ చేశాక నాకు నచ్చితే మీకైతే లింక్ అయితే షూర్గా ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటివి మనం ట్రావెల్ చేసేటప్పుడు మనకి బాగా యూజ్ అవుతాయి కదా. అండ్ ఇది కార్లోనే దానికి కనెక్షన్ ఇచ్చారండి. ఈజీగా మనము పంప్ చేసేసుకోవచ్చు. గాలి తీసేయడానికి ఒకటి ఇచ్చారు బటన్, గాలి నింపడానికి ఇంకొకటి అయితే ఇచ్చారు. ఫైనల్గా ఆ తంటాలు పడుతూ అయితే ఫైనల్గా మేమైతే నింపేసాము. ఇంకా చాలా ఇంట్లో సర్దేటివి అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే లాంగ్ ట్రిప్ కదండి. ఆల్మోస్ట్ మళ్ళీ 10 days అత్తగారింటికి వెళ్తున్నామంటే ఎన్ని ఉంటాయి చెప్పండి. బట్టలు, ఇంట్లో సర్దుకోవడము ఇవన్నీ ఉంటాయి కదా. ఇంక ఇవన్నీ నీట్గా పెట్టేసుకొని మళ్ళీ ఏదైనా కొంచెం మర్చిపోయానంటే వచ్చేసరికి ఇంకా మరీ 10 daysకి పాడైపోతూ ఉంటాయి కదా. అండ్ మా ఆడపడుచు కూడా వస్తే బాగుండు అనేసి మా భవానికి కూడా చెప్పామండి. మరి ఏం వస్తుందో అంటే ఇంకా ఇప్పుడు వెళ్తున్నామంటే మోస్ట్లీ సంక్రాంతికి అయితే వెళ్ళమేమో అండి. ఎందుకంటే అప్పుడు లీవ్లు ఉండవు. ఇప్పుడైతే వెకేషన్కి మళ్ళీ క్రిస్మస్ హాలిడేస్కి లీవ్ ఉంటాయంట. క్రిస్మస్ హాలిడేస్కి అయితే మరి చూస్తాము. అప్పుడు ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళడమా ఏదైనా చేద్దామనేసి అప్పుడు అనుకుంటున్నాము. లేదంటే మా అమ్మ వాళ్ళ ఇంటికైనా వెళ్తాము. ఇప్పుడు మాత్రం ఇంకా ఇలా అయితే బయలుదేరాలనుకుంటున్నాము. చాలా అసలు నాకైతే జర్నీ ఎలా జరుగుద్దా అనేసి కంగారుగా ఉంది. ఇంకా ఇవన్నీ సెట్ చేసేసుకొని నేనైతే ఇవాళ హెడ్ బాత్ చేశాను. మళ్ళీ అంటే జర్నీ చేసే ముందు మార్నింగే లేచి 5కే బయలుదేరిపోతాం కదా. అందుకే ఇంకా కుదరదని ముందే హెడ్ బాత్ చేసేసి పడుకుంటున్నానండి. ఈ వ్లాగ్ కానీ ఇంక ఇక్కడితో నేను చేస్తున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.